హలో ఫ్రెండ్, ఈరోజు సండే. ఈరోజు మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఆల్రెడీ మసాలా 4-5 విజిల్ పెట్టి మటన్ దగ్గరగా మళ్ళీ ఉడికించుకుంటున్నాను. 300 గ్రాములు పైనే ఉంటుంది మటన్. అన్నీ వేసి మిక్స్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి 4-5 విజిల్ వేయించి మళ్ళీ దగ్గరగా చేసుకుంటున్నాను. నేనైతే ఇలాగే చేసుకుంటాను. దీని దగ్గర వచ్చింది ఇదిగోండి, బాస్మతి రైస్ 400 గ్రాముల రైస్. ఇది ఆల్రెడీ వాడించాను. దాన్ని కూడా వాడిస్తాను. దీని నెయ్యి వేసి దినుసులు దమ్ పెట్టేస్తాను. చూడండి, రైస్ కూడా ఇలాంటి రైస్ ట్రాన్స్ఫర్ చేస్తాను. కొంచెం పసుపు వేసినట్టు పచ్చగా ఉంది. 60% ఉడికిన రైస్, ఇంకా 40% ఉడకాలి. బాగుంటుంది ఫ్రెండ్. ఈరోజు మసాలా బిర్యానీ చేయమన్నాడు, ఇంకా చేస్తున్నాను. నేను ఆల్రెడీ దమ్ పెట్టేసాను. దమ్ పెట్టాక కొద్దిగా నెయ్యి వేసి ఇవ్వండి ఫ్రెండ్. నెయ్యి ఒక 2 చెంచాలు 3 చెంచాలు నెయ్యి వేస్తున్నాను. బాగుంటుంది. నూనె ఒకసారి ఉండాలి. అంతే ఫ్రెండ్. ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ కూడా చేస్తాను. అదే దమ్ బిర్యానీలోకి చక్కగా చేస్తాను. ఈ వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్. బాయ్. సూపర్ వచ్చింది కదా మటన్ దమ్ బిర్యానీ.